అర్జున్ రెడ్డి యానిమల్ వంటి హై వోల్టేజ్ యాక్షన్ అండ్ డ్రామా చిత్రాలతో ఒక డిఫరెంట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి సిరీస్, సలార్, కల్కి వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఒక్క రేంజ్ లో ఉండడం సహజం. ఎప్పుడైతే ప్రభాస్, సందీప్ కాంబినేషన్ లో స్పిరిట్ పేరుతో ఓ పవర్ఫుల్ సినిమా చేస్తున్నామని ప్రకటించారో అప్పటి నుంచి ఆ సినిమా అప్డేట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందరికీ చిత్ర యూనిట్ ఓ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది. ప్రభాస్ ఇమేజ్ కి, అతని క్యాలిబర్ కి తగిన కథను సిద్ధం చేసేందుకు సందీప్ ఇంత టైం తీసుకున్నారు. ఇప్పుడు స్పిరిట్ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైందట. మార్చి 30న ఉగాది పర్వదినాన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే రెగ్యులర్ షూటింగ్ కి మాత్రం ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాస్ రాజాసాబ్ పూర్తి చేయాల్సింది. మరోపక్క ఫౌజీ కూడా షూటింగ్ జరుగుతోంది. అందుకే కొంత సమయం తీసుకున్న తర్వాతే స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 AD చిత్రం విడుదలై 9 నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్ సినిమా రిలీజ్ కే రాలేదు. అయితే ప్రభాస్ తన లైనప్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. తన నెక్స్ట్ రిలీజ్ గా భావిస్తున్న రాజాసాబ్ ఇంకా ఒక కొలిక్కైతే రాలేదు. దాదాపు షూటింగ్ పూర్తయినా కొంత ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉండడంతో మరికొంత సమయం పట్టేలా ఉంది. ఏదేమైనా ఈ సంవత్సరంలోనే రాజాసాబ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోపక్క ఫౌజీ షూటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా అనుకున్నంత వేగంగా జరగడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడు ప్రభాస్. ఇవన్నీ ఇలా ఉంటే సలార్ 2, కల్కి 2 చిత్రాల పరిస్థితి ఏమిటి అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రశాంత్ నీల్ డ్రాగన్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది పూర్తి చేసుకుని ఏప్రిల్ నుంచి డ్రాగన్ సెట్స్ కి వస్తారు. ఓ పక్క ప్రభాస్, మరోపక్క ప్రశాంత్ నీల్ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ కాకుండా ప్రశాంత్ నీల్ కమిట్ అవ్వాల్సిన సినిమాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో సలార్ 2 చిత్రం సెట్స్ కి ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. మరోపక్క ప్రభాస్ కల్కి 2 కూడా పూర్తి చేయాల్సింది. మేకర్స్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పట్లో కల్కి 2 మొదలు పెట్టే అవకాశమే లేదు. ఈ చిత్రాన్ని 2028లోనే రిలీజ్ చేస్తామని మాత్రం చెప్తున్నారు. అయితే కల్కి 2 అనే ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహం కూడా కొందరిలో ఉంది. పార్ట్ 1 తోనే సరిపెట్టాలనే ఆలోచనలో నాగ్ అశ్విన్, అశ్విని దత్ ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, ప్రభాస్ కి ఉన్న కమిట్మెంట్స్ ని బట్టి చూస్తే 2028లో కూడా కల్కి 2 ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశమే లేదు. మరి ఈ ప్రాజెక్టు విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.